హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారండి మన ఛానల్‌కి. వాళ్ళందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీరు బాగా లైక్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఏం చేయబోతున్నానో మీకు చూపిస్తాను. సో, ఇవైతే నేను చెరువు చేపలండి. చెరువు చేపలతో ఆల్రెడీ నేను పులుసు చేసేసాను. కొన్ని చేపలుంటే నేను ఆ రోజు ఫ్రై చేశాను. సో, ఆ వీడియోనే ఇది. సో, లేట్‌గా వచ్చింది కానీ లేటెస్ట్‌గా ఉంటది ఈ వీడియో. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఆ చేపల్ని మనం నీట్‌గా కడిగేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మీ టేస్ట్ తగినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి. ముఖ్యంగా మీరు గమనించుకోవాలి, నేను ఎలాంటి మసాలాలు అయితే వాడను. యాజ్ ఇట్ ఈస్‌గా దాని ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉంటదో ఆ టేస్ట్ అనేది ఆ ఉప్పు కారంతోటే వచ్చేస్తది. సో, ఆ ఉప్పు కారం అనేది మనకి చేపల్ని బాగా పట్టించి ఒక్క అరగంట ఉంచుకుంటే సరిపోద్దండి పక్కన. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో వేసుకుంటే అవి ఒక పక్కన అలా కాగిపోవాలండి. వేడెక్కిపోవాలి ఆ ఆయిల్ అంతాన. సో, ఒక 10 నిమిషాలైనా ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలండి. హైలో అయితే అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఒక పక్కన వేగిన తర్వాతే ఇంకొక పక్కకు తిప్పుకోవాలండి. చేప వేగకపోతే అస్సలు బాగోదు. సో, ఒక 10 నిమిషాలైనా మీరు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. సో, నేనైతే ఇంత సింపుల్‌గా చేసేస్తానండి. ఇది పప్పుచారులోకి పక్కన ఈ చేప నంచుకొని తింటే చాలా బావుంటది. ఉట్టు చేపలను కూడా మనం తినేయొచ్చు. ఫ్రై ముక్కలు చాలా బావుంటాయన్నమాట. ఆహ్, చాలా సింపుల్ కదా! మీలో ఎంతమంది ఇలా చేస్తారు? అంటే ఎలాంటి మసాలాలు వాడకుండా ఇలా తయారు చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో, నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. ఎందుకంటే ఎక్కువగా మసాలాలు వాడి ఆ చేపకున్న ఫ్లేవర్ అంతా ఆ మసాలాలకే వెళ్ళిపోతది. సో, ఒరిజినల్‌గా మనకు ఆ చేప తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తది. సో, ఉప్పు, కారం అనేది మనకి సరిపోతదండి. సో, ఇవి కొంచెం బాగా అటు ఇటు బాగా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతదండి. నేను ఆ రోజు పులుసుకి కొన్ని ఉంచేసాను కదా! ఇవి ఫ్రై ముక్కలవన్నమాట. ఇది వేడి వేడి అన్నంలో కూడా చాలా బావుంటది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్.